ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే శుభాకాంక్షలు చెప్పాను కాబట్టి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ నిజంగా చాలా ఫైర్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. నామినేషన్స్ ఇంకా అందరికీ అవకాశం వచ్చి ఇంకెలా ఉండేదో నామినేషన్స్ అని అనిపించింది. కానీ ఇంటి బయట ఏమో పటాకాల సౌండ్, ఇంటి లోపల టీవీలోనేమో నామినేషన్ల సౌండ్. బాగానే సౌండ్ వచ్చింది, రీసౌండ్ బాగానే వచ్చింది. నామినేషన్ అంటే సీజన్ 9 స్టార్ట్ చేసిన తర్వాత ఇంత బాగా నామినేషన్స్ డిబేట్ జరగలేదు ఎప్పుడు. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇక నుంచి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అయినట్టుగా అనిపించింది. అందరు మాస్కులు తొలగిపోయి ఎవరికి వాళ్ళు మంచి డిబేట్లు అయితే పూర్తిగా ప్యూర్ బిగ్ బాస్ లా మారింది వాళ్ళన్నమాట. కానీ బాగా జరిగింది నామినేషన్. ఎవరి పాయింట్స్ వాళ్ళు చెప్పుకోవడంలో ఇక్కడ నిజంగానే అనిపించింది. అసలు ఇప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టా, వీళ్ళు చెప్పింది కరెక్టా, ఇలా రెండు విధాలుగా రెండు వైపులా కూడా అది మంచి ఆలోచించాలి, మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టే, ఇది మంచి కాదు, ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చేసేసినాయి అనమాట. నేను కొన్ని చెప్తాను, ఇవన్నీ మీకు మిక్స్డ్ ఫీలింగ్స్ మీకు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ విల్ గెస్ యువర్ ఫీలింగ్స్ అండి. చూసే క్రమంలో మీ అందరికీ వచ్చే కొన్ని ఫీలింగ్స్ నేను గెస్ చేస్తాను. చూద్దాం మీరు ఎంతవరకు గెస్ చేయగలిగాను, అవి కరెక్టా కాదా అన్నది కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఉదాహరణకి ఆయేషా అలానే రీతు మాట్లాడుకునేటప్పుడు ఒక్కోసారి ఆయేషాని చూస్తే ఏం మాట్లాడుతుందా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆయేషా అయింది ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది, అసలు ఆ బిహేవియర్ ఏంటి, ఆ ప్రౌడ్నెస్ ఏంటి, ఎందుకు రీతు మీద ఒంటి కాళ్ళ మీద లెగుస్తుంది ఏంటి, అసలు మాట్లాడనివ్వట్లేదు ఏంది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కోసారి ఏమో లేదు ఈ అమ్మాయి పాయింట్ నిజమే, అసలు రీతు అలానే చేస్తుంది అనిపిస్తుంది. కానీ ఎక్కడో చోట వాళ్ళిద్దరు కన్వర్జేషన్ లో ఎక్కడో కొంత ఆ డామినేటింగ్ క్యారెక్టర్, ఆయేషాలో ఉన్న డామినేటింగ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట. ఒక చిన్న దాని కేర్లెస్నెస్ అనొచ్చు, లేకపోతే ఒక చిన్న అదేదో కనపడింది ప్రౌడ్ లాగా, అది కొంత మిమ్మల్ని ఎక్కడో చోట అనిపించుంటుందేమో అనుకుంటున్నాను. ఇక తర్వాత మెయిన్ తనుజాను ఇంకెవరు రమ్య ఇక్కడైతే 50-50 ఛాన్సెస్ ఉంటుంటాయి. ఒకవైపు కంప్లీట్ తనుజ గారి వైపు ఉంటుంటారు, ఒకవైపు అయితే రమ్య చెప్పిన పాయింట్లు కరెక్టే, సూపర్ పాయింట్లు, రమ్య బాగా చెప్పింది, రమ్య బ్రహ్మాండం డిఫెండ్ చేసుకుంది అని చెప్పేసి అనుకునే వర్గం ఉంటుంటారు. ఇంకోవైపు వచ్చేసరికి లేదు ఈ అమ్మాయి చాలా డ్రామా చేస్తుంది, అసలు బయటంతా ఆడ చూస్తూ లోపల రెచ్చిపోతుంది, ఈ అమ్మాయి చేసే పనులేంటి, మాట్లాడే మాటలేంటి, ఇక్కడ కావాలని చెప్పేసి తను దాన్ని బ్యాట్ చేస్తుంది, అసలు ఏంది ఆ మాటలేంటి, అందరికి బుర్రలేదంటది, ఇప్పుడు ఈ అమ్మాయికి బుర్రలేదు, ఇట్లాంటివి వచ్చి ఉండొచ్చు. అలా ఒకవైపు లేదు తనుజ ఇలానే చేస్తుంది, తనుజ కరెక్ట్ పాయింట్లు అమ్మాయి వ్యాలిడ్ పాయింట్ చెప్పిందేమో అన్న ఒక ఫీల్ కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఇమాన్యుయల్కి షాక్ ఇచ్చాడు పవన్. అసలు పవన్ ఏం చేశాడు, కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అసలు అనే ఒక డైలమాలో కూడా వచ్చి ఉంటుంది. సంజనా గారి గురించి చెప్పింది రైట్ అనిపిస్తుంది, కానీ ఎందుకు కళ్యాణ్ సంజనా చేశాడు అన్నది అర్థం కాదు, కానీ చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఇమాన్యుయల్ తనుజా చేయమని పవన్ కళ్యాణ్కి ఇవ్వడం ఏంటి, కళ్యాణ్ ఏమో తనుజా చెప్పడం ఏంటి, అందరు కలిసి తనుజా మీద ఎందుకు పడుతున్నారు, ఇట్లాంటివి కూడా వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు 1 by 1 వద్దామండి. ఫస్ట్ ఆయేషాను రీతు, ఎవరు ఓవర్ యాక్షన్ ఇద్దరులో? ఆయేషాది మాత్రం ఫుల్ ఓవర్ యాక్షన్ లా అనిపించింది నాకు. అంటే అందులో పాయింట్స్ కరెక్ట్ కాదా? అవును, అమ్మాయి చెప్పిన పాయింట్స్ అయితే, ఆ అమ్మాయి ఏదైతే మనం బయట చూసామో ఆ అమ్మాయి చెప్పిన మొత్తం పాయింట్స్, ఒక పాయింట్ ఏంటో తెలుసా, నువ్వు ఏముంది ఒక ఆట ఆడితే ఏడుస్తావు అనగానే, అవును కన్నీళ్ళు రాకుండా ఏడవడం నీ స్ట్రాటజీ అమ్మా, నీ గొప్పతనం అమ్మా. ఇది ఆయేషా నిజంగా చూస్తుంటుందా, జనాలు అనుకున్నారు కాబట్టి జనాల ఫీడ్బ్యాక్ తెలుసుకుని లోపలికి వెళ్ళి ఆ మాట అంటారా? ఏదైనా కావచ్చు, అమ్మాయి చూసినారు, మనం చూసాము, అమ్మాయి చూసారు, ప్రతి ఎపిసోడ్ గురించి చెప్తుంది అమ్మాయి, ప్రతి టాస్క్ గురించి చెప్తుంది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. అమ్మాయి ఒకటే పట్టుకుంది రీతు గురించి. నువ్వు ఎవరు ఫ్లోరా గారు అలాగే శ్రీజ వీళ్ళందరూ ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఆడారు కదా, ఆ టాస్క్ లో కాళ్ళతో కొట్టిద్ది అమ్మాయి. అంటే అలా కొట్టద్దు, గొంతు తగ్గబడి అలా కొట్టద్దు, అంటే మీరే వచ్చి ఆడండి, మీరే వచ్చి చేయండి, కొంచెం ఇదిగా ఉంటది అనమాట. అలాంటి టైంలో ఆ అమ్మాయి ఆ పాయింట్ ని పట్టుకొని ఈ రోజు వరకు కూడా రీతు మీద నువ్వు ఎలా ఆడతావో నాకు తెలుసమ్మా, నీ ఆడే పద్ధతి నాకు నచ్చలేదమ్మా అని చెప్పేసి ఈ రోజు కొంత ప్రొనౌన్సియేషన్ లో పోవే గీవే అనే మాటలు వస్తున్నాయి. ప్లస్ నోరు మూసుకో అంటే పడలేని ఆయేషా మన అమ్మాయిని ఒంటి కాలం మీద లెగుస్తుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? లేదు, పోవే అన్నది అయితే నిజంగా అనకూడదండి. ఎంత ఫ్రెండ్షిప్ అయినా అది బయట వాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా పోవే ఇవి అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఇంతమంది జనాలు చూస్తున్నప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా సరే ఏంది అమ్మాయితోనే అనేది. యాక్చువల్ చెప్పాలంటే రీతుతోనే మాట్లాడదు కానీ వేరే వాళ్ళతో అనదు చాలా వరకు. కానీ ఆ మాట కూడా ఇంతమంది జనాల ముందు ఇలా సోషల్ మీడియాలో ఇంత ఇదిగా ఉన్నప్పుడు చెప్పాల్సిన
అవసరం లేదు, నార్మల్ గానే మాట్లాడితే మంచిది అని అనిపించింది నాకు. ఇక్కడ ఓ పాయింట్ చెప్పాలి. ఆయేషాని ఇవి చేస్తారు, ఎవరు చేస్తారంటే మా దివ్య కూడా చేస్తుంది. దివ్య మన తెలుగు విషయం ఒకటి చెప్పింది నిన్న, హైపరాది గారు అన్న తర్వాత ఆయనతో పడతానికి వచ్చాను నేను మాటలు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి కొంత ఫీల్ అయినట్టుగా అంటారు. అంటే ఏదైతే తను ఒక పాయింట్ చెప్పి వెళ్తారో ఆ రోజు నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఆయన మాటలు విన్నప్పుడు వీళ్ళందరి ఫేస్, అంటే ఆయన రాగానే ఫేస్లు మాడిపోయినాయి. ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరి ఫేస్లు మాడిపోయినాయి ఆ రోజు. ఈయన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. కారణం ఏంటంటే వాళ్ళు ఒక స్ట్రాటజీతో వచ్చారు. ఇప్పుడు ఆయన వీళ్ళ ఆట చూసి వస్తాడనమాట. సో వీళ్ళు ఎలా చెప్తున్నారు ఇక్కడ, ఆయన చెప్పే విధానం ఉంటుంది, అది కంపల్సరీ తెలుసు. ఆయన పంచలేస్తాడు, విషయం చెప్తాడు. ఆ రోజు అది తీసుకోలేకపోయింది కదా. మరి ఇది ఎట్లా, ఈ లాజిక్ ఏంటి? హైపరాది అన్న మాటే తీసుకోలేవే, ఎవరో ఆయన వచ్చి నా మాట ఎందుకు పడాలనుకున్న ఆత్మాభిమానం ఉన్నది. మరి మీరు అంతే కదా, మీరు ఆట చూసి ఇన్నాళ్ళు వాళ్ళు పడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు పడాలి? మీ చేత మాట్లాడతానికా? అంటే ఆడియన్స్లో ఏదో పర్సెప్షన్ వచ్చిందని, ఏదో స్నేహాలు తాపకి బంధాలు ఈ సీజన్ మొత్తం బంధాలు. నేను బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, నేను నీలాగా ఇది కాకపోతే ఇంకోటి ఏదో రిలేషన్ పెట్టుకోవడం రాలేదు, ఏదో అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. నేను మిమ్మల్ని గారు అంటున్నాను, నేను మిమ్మల్ని అన్న అంటున్నాను. ఏంటి అనకపోతే ఏంటంటే ఏంటి? వాళ్ళందరూ కూడా నువ్వు బాండింగ్స్ పెట్టుకోవాలన్నావు, బాండింగ్స్ పెట్టుకున్నావు, నువ్వు అన్నా అని పిలిచావు కదా భరణి అని అంటే, నేను అవును వాళ్ళకి ఇచ్చి గౌరవంతో పిలిచాను నేను అని చెప్పేసి అమ్మాయి అంటది. ఇక్కడ గౌరవము ఎన్ని కాదు, ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఏంటంటే మీరు బంధాలు పెట్టుకున్నారు కాబట్టి బయట నెగిటివ్ అయింది కాబట్టి మీరు వచ్చి ఏం చెప్తున్నారు, మేము బంధాలు పెట్టుకుని రాలేదు, మీరు ఫస్ట్ లో వచ్చి ఉండాల్సింది, బాగుండేది. అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా బంధాలు వచ్చాయి. ఇప్పుడు జనాలకు బయట చూసి వచ్చారు కాబట్టి ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు నేను బంధాలు రాలేదని మీరు ఫస్ట్ లో వచ్చి చెప్పి తెలిస్తే బాగుండేది. ఇంకో 2 రోజులు అయితే మీకు తెలుస్తుంది అదేముంది దానిలో. కాబట్టి నాకు ఎందుకో ఆ మాటల్లో అంతగా అనిపించలేదు. కానీ తన పాయింట్స్ కరెక్ట్ గా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నాకు రీతు మీద చేసిన ఆ బిహేవియర్ నచ్చలేదు నాకైతే. అవును, బిహేవియర్ గురించి ఇప్పుడు మనం ఎప్పుడు మాట కన్నా కూడా, ఇప్పుడు మా అమ్మాయి చెప్పే ఇది కన్నా కూడా అమ్మాయి చూపించే యాక్షన్సే చాలా విచిత్రంగా ఉన్నప్పుడు, ఈ అమ్మాయి చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినా సరే మనకు ఆ యాక్షన్సే కనపడతాయి, అక్కడే తేడా పడతాయి. కానీ ఆ పోవే అలా మాట్లాడటం కూడా నేను చెయ్యను. ఆ బిగ్ బాస్ అడుగుతారు రీతో, నువ్వు చెప్పుకుంటావా అంటే నేను వినను బిగ్ బాస్, అయిపోయింది. మరి అక్కడ బిగ్ బాస్ చెప్పాలి కదా, తప్పమ్మ వినాలి నువ్వు, ఇది రూల్ అని చెప్పాలి కదా. అంటే నేను ఎక్కడో చెప్పలేదు అంటే నువ్వు తప్పు, నువ్వు రైట్ చేసామని కాదు, నిన్ను బ్యాన్ చేయడానికి బిగ్ బాస్ ట్రై చేస్తున్నాడు ఇక్కడ. ఆ విషయాన్ని పసిగట్టాలి కదా. సో ఇక్కడ ఇక నెక్స్ట్ దివ్య ఆయేషాని సాయిని చేస్తుంది అనమాట. ఆయేషాని చేసినప్పుడు సేమ్ అవే పాయింట్స్, హైపరాది గురించి చెప్పిన మాటలు నువ్వు అలా అవే తీసుకోలేకపోతున్నావు, నువ్వు ఎట్లా ఆడాలి, ఎట్లా ఇచ్చేయాలి నువ్వు అంటే, అక్కడ దివ్య దగ్గర చాలా కామ్ గా కూల్ గా సమాధానం చెప్పలేదు. అక్కడ కూడా అవునా అలానా అని అంటూనే చేసింది. కానీ లాస్ట్ లో నీట్ గానే హ్యాండిల్ చేసి, అవును ఈ 1 వీకే కదా అయింది. ఒక విషయం చెప్తారు తను, నీది నేచర్ అది, నేను మార్చుకోలేను, నేను బై బర్త్ అలానే ఉన్నాను కానీ కంట్రోల్ చేసుకుంటాను, ఒకవేళ నేను కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం నేను వెళ్ళిపోతాను, ఇంకోటి నాకు నచ్చిన నిజంగా వెళ్ళిపోతాను నేను. అందరూ అదే, అందరూ అక్కడ పెట్టుకుని ఉంటామంటారు, ఫెవికాల్ పూసుకుని మేము ఉంటామంటారు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని ఫీల్ అవుతున్నారు. అది నీకు తప్పు అనిపించవచ్చు, కానీ వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు, వాళ్ళకే తెలుసు కాబట్టి. జనాలు నచ్చకపోతే వెళ్ళిపోతారు, ఏముంది దానిలో. మీ చేత మాట్లాడడానికి వాళ్ళు రాలేదు కదా. ఈ ఒక పాయింట్ లో ఎక్కడో మిస్ అవుతున్నారు అనిపించింది. అలాగే సాయిని చేసేటప్పుడు కూడా అది నువ్వు ఎదుటి వ్యక్తి మాట వినవు, నువ్వు చెప్పుకుంటా పోతావు, నువ్వేమనుకుంటున్నావో అదే చేస్తావు, అసలు మేము చెప్పేది ఏంటి, మేము ఏమనుకుంటున్నామో అన్నది కూడా నువ్వు వినడానికి కూడా సిద్ధంగా ఉండవు అని చెప్పేసి దివ్య నామినేట్ చేస్తారనమాట. అక్కడ తను అన్ని బాండింగ్స్ పెట్టుకొని వచ్చి నువ్వు ఎవరి దగ్గర ఉండవు అని, నీ వల్లే భరణి గారు వెళ్ళిపోయారని అది ఆల్రెడీ చూసా. ఇక్కడ అంతా కూడా ఈ నామినేషన్ భయం అంతా కూడా సగానికి సగము హైపరాది గారి మాటలే జరిగినాయి అనిపిస్తుంది. ఎందుకంటే అవే పాయింట్స్ కదా, నువ్వు అలా ఉన్నావంట బయట. ఆమె పాయింట్స్ అంతగా పర్ఫెక్ట్ గా అక్కడ ఆయేష దగ్గర ఎంత బాగున్నాయో సాయి దగ్గర అది బాగాలేదు. సాయి బాగానే ప్రూవ్ చేస్తున్నాడు. ఎక్కడో చెప్పండి, నేను ఎక్కడ మీరు సలహా చెప్పండి, నేను చెప్పను పో అంటే చెప్పడమే కదా నామినేషన్. మీరు నాకు కూడా ఎలిగేషన్ చేశారు, అది ఎక్కడో నాకు మీరు చెప్పాలి, నేను మీకు కన్విన్స్ చేస్తాను. మీకు కన్విన్స్ కాకపోతే మీరు నామినేట్స్ యాక్సెప్ట్ చేస్తాను, లేదు నాకే అనిపిస్తే యాక్సెప్ట్ చేస్తాను. నేను చెప్పను పో అన్నది తప్పు కదా అని బాగా పట్టుకుంటాడు. ఆ వ్యాలిడ్ పాయింట్ అక్కడ కొద్దిగా డిఫెన్స్ లోకి వెళ్ళిపోయిందాం అనిపించింది. ఇంకా సాయి చేయకుండా వేరే వాళ్ళని కూడా చేయొచ్చు, కానీ అక్కడ ఏంటంటే సాయిదే మెయిన్ పాయింట్ అన్నట్టు చేస్తారన్నమాట. ఆయేషా రాము ఇక ముందు ఇది వద్దాం, మీ ఇద్దరి ముందు మాట్లాడుకుని మెయిన్ పాయింట్ వద్దాం. ఎవరు ఇంకా గ్రేట్ తనుజ గారను రమ్య, వీరిద్దరి మధ్య ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయండి. ఒకటి
తనుజ బాగా హర్ట్ అయింది ఆ వీడియో చూశాక. కన్ఫెషన్ రూమ్లో గట్టిగానే చూపించారు, అది కావాలని చూపించారు, ఇద్దరి మధ్య ఒక మంచి ఫైర్ రావాలని. కానీ ఎక్కడా కూడా కళ్యాణ్ నుంచోబెట్టి తన అమ్మాయి కూడా చూపించారు, కానీ ఎక్కడ రమ్య తగ్గలేదు, అసలు డిఫెన్స్ అవ్వలేదు, అటాకింగ్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ప్రతి పాయింట్ క్రిస్టల్ క్లియర్ గా వెళ్ళిపోయింది, చాలా క్రిస్టల్ క్లియర్ గా తను ఏమనుకుంటుంది, గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పేసింది. నువ్వు కావాలని దమ్ముంటే చెప్పు, నేను నీకు చెప్పేస్తాను అని. ఓ ఫేక్ రాని అంది, డ్రామా రాని అంది, సీక్వెన్స్ అంది, నువ్వు ఫేక్ అంది, నువ్వు బంధాల కోసం పెట్టుకుంటామని వచ్చింది, అసలు అంతా ఇలానే ముందుకెళ్ళాలని చెప్పేసి వచ్చేసింది. అంతా గత్తర అమ్మాయి నోట్లో ఏవైతే లోపల మనసులో దగ్గ మొత్తం ఏంటి కూడగొట్టుకొని పెట్టుకుందో మొత్తం ఓపెన్ గా చెప్పేసి, నీ గేమ్ వల్ల వేరే వాళ్ళ గేమ్ పోయింది, నువ్వు మాత్రం అలానే ఉంటావు, వాళ్ళందరూ పంపిస్తూ ఉన్నావు, ఇదైపోయిన తర్వాత ఇంకోటి నువ్వు ముసుగు దొంగవనో అదనో ఇదనో ఫేక్ రానివనో, వయసు చిన్న వయసు ఎలా మాడితే నువ్వు పెద్ద వయసు అయినా కూడా నీకు బుర్ర లేదు అని చెప్పి ఇది ఎంత చెప్పేసింది అమ్మాయి. ఇక సంజన గారు ఎలా డిఫెన్స్ చేసుకున్నారు, తనుజ డిఫెన్సింగ్ ఎలా ఉందంటే, యాక్సెప్టింగ్ అంటే ఒకటి రెండు విషయాలు చేయాల్సింది. ఫస్ట్ ముందు ఆమె చేసిన ఇది సేమ్ అలానే విరుచుకుపడ్డారనే చెప్పాలి. నువ్వు దేనికోసం వచ్చావు, నా ఆట కోసం వచ్చావా, నేనేం చేస్తున్నాను చూస్తానికి వచ్చావా, లేకపోతే వెనక కూర్చొని మేమేం చేస్తున్నాం ఎప్పుడు దూరదామని మాట్లాడడానికి వచ్చావు. నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి పొంతం లేదు, నువ్వు కూడా అదే చేస్తున్నావు, చివరికి నువ్వు కూడా వార్నింగ్స్ పెట్టుకుంటున్నావు. అప్పుడు వీళ్ళు టక్క నేను మిమ్మల్ని ఏమన్నాను ఇదే నాకు అర్థం కాదు. ఈ మిమ్మల్ని ఏంటో, ఈ గారేందో, అన్నయ్య ఏంటో, అసలు ఈ బాండింగ్స్ ఏంటో, ఉన్న బాండింగ్స్ విలువ తీసి పారేస్తున్నారు వీళ్ళు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు నేను, మరి దేని పెట్టుకోవడానికి వచ్చారు, బిగ్ బాస్ అంటే గేమ్ ఆడటానికేనా? రిలేషన్స్ కూడా మంచి ఇంపార్టెంట్. నువ్వు ఎంత మనిషికి ఎలా విలువ ఇస్తున్నావు, అక్కడ దాన్ని ఎలా ఇస్తున్నావు. నువ్వు ఆట ఒకటే సింపుల్ అండి, మేము బంధాలు పెట్టుకోవడానికి రాలేదు. ఈ మాట ఎప్పుడు అంటున్నారు మీరు ఆట చూసొచ్చి జనాలకి అది నెగిటివ్గా వెళ్తుందని తెలిసి ఇప్పుడు అంటున్నారు. అది తప్పు కదా. యు ఆర్ నాట్ రియల్. అప్పుడు ఇక్కడ అర్థమవుతుంది నువ్వు రియల్ కాదు. నీకు మనిషివే, నీకు తెలుసు మనిషి విలువ ఎంతో, నీకు అక్కడ తెలుసు నీకు ఎంత ఇంపార్టెంటో. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు అంటే అది బయట నెగిటివ్గా ప్రొట్రేట్ అవుతుంది కాబట్టి మనం చేయకూడదని కంట్రోల్ చేసుకుంటున్నావు. వాళ్ళ మీద ఎలిగేషన్ వేయడానికి అది ఒక పాయింట్గా దొరికింది కాబట్టి నువ్వు సేఫ్లో ఉన్నావు. నేను దానికోసం రాలేదు, ప్యాంపరింగ్ చేయించుకోవడానికి, ఇవన్నీ నువ్వు చూసొచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు స్టార్టింగ్ నుంచి ఉండలేదు. నువ్వు స్టార్టింగ్ నుంచి ఉండి అన్నట్టయితే ఎస్, ఈ అమ్మాయి చెప్పింది నిజం. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి రమ్య బ్రహ్మాండంగా ఆడింది, ఎక్కడ బాండింగ్ పెట్టుకోలేదు, ఎక్కడ ఎవరితో పెట్టుకోవాలి అనొచ్చు. నువ్వు ఆట మొత్తం సినిమా మొత్తం చూసి సినిమా స్టోరీ చెప్తున్నావు, అది తప్పు కదా. అలానే స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు చాలా చాలా రాంగ్ స్టేట్మెంట్ అది. తను చేసింది మాత్రం అంటది ఏదో అమ్మాయి ఏమని ధైర్యం నేను చెప్తాను రా, గొప్ప ఇది చెప్పడం ఏమన్నా అది పెద్ద విషయమే. కానీ తనుజ కూడా అక్కడ డిఫైన్ చేసుకోకుండా నేనంతే నేను ఇలా అని, అలాగే మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నమ్మి చెయ్యరా, నేను మొన్న ఇదిలించుకున్నావు కదా చెయ్యరా, లేకపోతే ఇంకేటి తల మీద ఇచ్చేయరా, ఇదంతా అనవసరం, పెద్ద విషయం కాదు అక్కడ. ఎందుకనంటే ఇక్కడ ఈ అమ్మాయి ఎలా అయితే చేస్తుందో దాన్ని ఈ అమ్మాయి డిఫైన్ చేసుకోవాలి. నేను ఇంతే చేస్తాను, ఇదిగో కావాలంటే ఏం చేసుకుంటావు వేసుకుని మళ్ళీ ఇదే చేస్తానని చూపించినట్టు ఇంతే అని అంటాం. అక్కడ ఆల్రెడీ నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, నువ్వు కావాల్సిన క్లారిటీ ఇచ్చేసావు, ఆడియన్స్ కి ఇచ్చావు, కన్ఫెషన్ రూమ్ లో ఇచ్చావు, తనకి ఇచ్చావు, బాగానే ఉంది, ఒప్పుకుంటాం. కానీ ఇది నామినేషన్ పాయింట్. ఒక వ్యక్తి నీ మీద ఎలిగేషన్ వేసినప్పుడు నువ్వు క్లియర్ గా ఇది జరిగింది, ఇది నువ్వు ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు, ఇది మా మధ్య జరిగింది, ఆ క్లారిటీ మాకు ఉంది, ఎక్కడా కూడా తను అక్కడ అదులు దాటలేదు. మీకు అనిపించి ఉండొచ్చు, ఆ కంఫర్ట్ జోన్ నాకు తెలిసింది, నేను ఆడపిల్లనేగా, నాకు తెలియదు ఆ మాత్రం. సో అది ఎక్కడ కంఫర్ట్ జోన్ ఉందా లేదా నాకు తెలియదా. సో అది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీరు ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అనవసరంగా ఆ అబ్బాయి మీద ఒక ఎలిగేషన్ వేస్తున్నారు. అలా నువ్వు కూడా తొందరపడి నా మీద ఒక ఎలిగేషన్ వేసావు. అసలు మీరిద్దరూ వచ్చి కలిసినంత మాట్లాడావా, నాతో కలిసి కూర్చున్నావా, నేను ఒక ఆడపిల్లనేగా, నా దగ్గరకు వచ్చి ఏంట్రా అలా జరుగుతుంది బయట, సో నిజమేంటి, ఏం జరుగుతుంది చూడు, నీ వైపు నుండి ఏమైనా అట్రాక్షన్ ఉందా, లేకపోతే నీకు ఎప్పుడు ఆ కంఫర్ట్ జోన్ మాకు ఎందుకు అనిపిస్తుంది, నీకు అనిపించిందా, లేదా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసి కళ్యాణ్ ఏంటి ఇలా కనపడుతుంది ఏంటి ఇక్కడ అని ఒక విషయం కనుక్కున్నావా కనీసం. అలా కనుక్కున్నట్టయితే నాకు తెలిసేది, నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, నీకు క్లారిటీ వచ్చేది. ఇవన్నీ చెప్పిన స్టేట్మెంట్ పాస్ చేసావే నువ్వు అని ఇంత క్లియర్గా కనుక డిఫెండ్ చేసుకున్నట్టయితే ఈ రోజు అసలు రమ్యకి స్పెల్ బౌండ్ అయ్యేది. కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో తనుజ ఏం చేసింది, నేను ఇంతే, నువ్వు నా ఆట చూస్తాను అంటే తను క్లారిటీ ఇచ్చేసాను కదా. సో మీ యొక్క అమ్మాయి ఆలోచన ఏంటంటే నువ్వు అలా చూస్తున్నావు, నువ్వు అలా మైండ్లో పెట్టుకుని చూపు అలా ఉంది.
సో నువ్వు అలా అనుకుంటున్నావు, నువ్వు దానికోసమే వచ్చావు నువ్వు, కాబట్టి నువ్వు అనుకోవడం నాకు ఏం బరాబర్, నాకు పెరకే పడదు, నాకున్న క్లారిటీ నాకు ఉంది, కాబట్టి అక్కడ నువ్వు ఏమనుకుంటావు అనుకో సార్ చూద్దామని చెప్పేసి అక్కడ చిన్నట్టు చేసింది. కానీ అక్కడ తప్పు చేసింది అనిపించింది నాకు. అలా కాకుండా మంచి ఎక్స్ప్లెనేషన్ చేసినట్టు, అదే డిఫెండ్ చేసినట్టు బాగుండేది. కానీ పంచదేరాలు కొట్టింది. సో ఇది సూపర్ ఉమెన్ క్వీన్, డ్రామా క్వీన్ అంటే సూపర్ క్వీన్ నేనని నువ్వేమన్నా అనుకో, పంపడానికి వచ్చిన దేవతవి అంటే అవును. సో అలా లాస్ట్ లో చప్పట్లో కొట్టినప్పుడు అది ఎక్కడ కౌంటర్ పడిందంటే ఈఎంఐ కౌంటర్ వల్ల అది మాధురి గారికి కనపడింది, కానీ అది ఆమె కొట్టారు. ఆ రోజు కూడా మాధురి గారు నన్న 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 అని చెప్పేసి ఎక్కడ రీతుని దగ్గర అన్నప్పుడు అది సంజనాకి వెళ్ళింది పాపం. ఈ రోజు సంజనాకు టిట్ ఫర్ టాట్ లాగా సారీ తనుజాకి వెళ్ళింది. తనుజ వాళ్ళేమో తొందరపడి క్లాప్స్ కొట్టిందాం కానీ అది ఆమెగా చేసింది. ఆ మాట అంది ఎవరు? మాధురి. సో అక్కడికి వెళ్ళి తాకింది అనమాట. మొత్తానికి విజిల్ అయితే బాగా వస్తుంది, బ్రహ్మాండంగా వచ్చింది. అవును, కానీ ఇక్కడ రమ్యతో డిఫెండ్ చేసుకుంది. సరే నేను ఇంతే అంది, అదంది ఇదంది, ఓకే కాదనలేదు. ఆ అమ్మాయి నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు మాధురి గారిని నామినేట్ చేయొచ్చు కదా. మాధురి గారు కూడా ఆ ప్లేస్ లో ఉన్నారు. చాలా సింపుల్, అది టిట్ ఫర్ టాట్ లాగా ఫస్ట్ ఒక కాన్సన్ట్రేషన్ చేసింది అనమాట. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న స్ట్రాటజీ చెప్తాను మీకు. ఇలాంటి డిబేట్ జరిగినప్పుడు ఎవరికి రైట్ ఎవరికి రాంగ్ అంటాం కన్నా ఆడియన్స్లో కూడా 2 వర్గాలు ఉంటాయి. ఒకటి తనుజని సపోర్ట్ చేసేవాళ్ళు, రమ్యని సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడియన్స్ 2గా విడిపోతారు. ఇలాంటి డిబేట్లు ఎప్పుడు మంచి జరుగుతాయి, ఇద్దరికీ మంచి జరుగుతాయి. కానీ ఎవరి వైపు ఎక్కువ ఉన్నారన్నది కాలం డిసైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కన్ఫర్మ్గా తనూజాకున్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలర్ట్ చేసి బాగా ఎక్కువ హైపర్గా వాళ్ళని స్టిక్ అయ్యేట్టు చేస్తుంది డిబేట్. కంప్లీట్ అది ఆపోజిట్ రమ్య అయింది. అలానే ఈ డిబేట్ వల్ల తనుజకు నష్టం. ఎట్లా నష్టం అంటే సప్రెస్ మోడ్లో ఉన్న శత్రువులు ఉంటారు, అంటే ఒక ఎనిమిస్ ఉంటారు, ఒక ఆపోజిట్ వర్గం ఉంటుంది. అంటే తనుజ అంటే ఆట నచ్చని వాళ్ళకి కూడా ఒక క్యారెక్టర్ దొరికింది. ఎవరా క్యారెక్టరు? రమ్య. ఇప్పుడు రమ్య పేరు మీద ఆ వర్గం కూడా గట్టిగానే స్ట్రాంగ్ అవుతారు. సో ఇక్కడ అలా అని చెప్పి రమ్యకి పాజిటివ్, ఎందుకంటే ఒక కొత్త వర్గాన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోగలిగింది రమ్య ఇవాళ. ఆ విషయం చాలా పాజిటివ్ అయింది. అట్లానే రమ్య అంతే స్థాయిలో ఒక నెగిటివిటీని కూడా ఫామ్ చేసుకుంటుంది. ఇది ముందు ముందు కాలం సమాధానం చెప్పాలన్నమాట. అలాగే రీతు ఆయేషాని అలాగే రాముని చేస్తారనమాట. సేమ్ ఆయేషా సేమ్ పాయింట్స్ అవే, నువ్వు అలా చేసావు ఇలా చేసావు హైపర్ అది వచ్చి చెప్పి మాటలే అవే వీళ్ళు ఇచ్చేస్తారు. బాగా ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడుకుని కులాయి తగాదాలాగా ఇంకొదిలితే కొట్టుకునే వాళ్ళు అనిపించింది నాకైతే. వదిలితే అవసరంలా ఇంకోసేపు అయితే కొట్టుకునే వాళ్ళు పాపం వదిలే ఉన్నారు. బిగ్ బాస్ పట్టుకోలేదు. ఇక వాళ్ళ టీయర్స్ గురించి వాడి గురించి మాట్లాడుకున్నారు, మనం మాట్లాడుకున్నాము. అలాగే రాముని నామినేట్ చేయడం అన్నది అంతా కూడా ఇది స్ట్రాటజీస్. వీళ్ళని ఎవరినైనా నామినేషన్స్ లోకి తీసుకురావాలి, నామినేషన్స్ లో రావాలి అన్న ఉద్దేశమే కానీ అక్కడ అసలు ఏమీ లేదు. నీ ఆట కనపడలేదు, నిజంగానే ఆట కనపడలేదు. కళ్ళు చూపించుకో అని చెప్పేసి అని అంటాడు. ఆ అబ్బాయి కూడా అటు నుంచి మంచిగానే బాగానే వారిస్తాడు, బాగానే మాటకి మాట సమాధానం కూడా అబ్బాయి బాగానే చెప్తాడు. కానీ ఏమైనా నువ్వు వీక్ నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగుతున్నావు, నాకెవరూ లేరు, నేను ఒక్కడినే అని చెప్పుకుంటున్నావు నువ్వు అని చెప్పి. ఆ అబ్బాయి ఎక్కడ కూడా నేను ఒక్కడినే నేనేదో చెప్పలేదు, కానీ వాళ్ళందరితో ఉంటున్నాడు, వీళ్ళెవరు సరిగ్గా అబ్బాయి గౌరవం ఇవ్వట్లేదు అన్న ఉద్దేశం అబ్బాయిలో పడిపోయింది. అందుకని వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువగా గౌరవించడము, వాళ్ళు ఎక్కువగా మాట్లాడడం అనేటప్పటికి వాళ్ళతోనే ఉంటున్నాడు, వాళ్ళతోనే ఇచ్చేస్తాడు. కానీ వాళ్ళందరి దగ్గరికి అడుగుతాడు, అడిగాను హెల్ప్, మిమ్మల్ని మరి ఇమ్మాన్యువల్ మరి ఆ రోజు ఇమ్మాన్యువల్ తెలియకు రాముకు చేస్తానంటే ఇచ్చుంటాడుగా. అదే ఇమ్మాన్యువల్ రాముకు సపోర్ట్ చేశాడు కదా, మరి ఎట్లా ఇచ్చుంటాడు ఇమ్మాన్యువల్ అంటే అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఇమ్మాన్యువల్ అవును అది నామినేషన్స్, అది ఎలిమినేషన్, నామినేషన్ అయినా కూడా మళ్ళీ నామినేషన్ ఎందుకు తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తున్నాడు ఇమ్మాన్యువల్ అంటారు రాముని. సరే ఆ అబ్బాయి కూడా ఇంకో ఆలోచన ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరికి చెయ్యాలండి, ఆ అబ్బాయి దగ్గర 2 టికెట్స్ వచ్చినాయి, ఒకటేమో దివ్యాకి ఇచ్చాడు, ఒకటేమో రీతుకి ఇచ్చారు. వేరే వాళ్ళ పాయింట్స్ కన్నా కూడా ఇప్పుడు వీళ్ళు 2 ఉన్న టికెట్స్ ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా అబ్బాయి. మరి ఇవ్వాలి అని అంటే అబ్బాయి మిగతా వాళ్ళ దగ్గర పాయింట్ సరిగ్గా లేదు, ఈ అమ్మాయి దగ్గర పాయింట్ సరిగ్గా ఉండుంటాయి. అందుకే దివ్య సరే అలా అనుకుంటున్నారు కదా. మరి దివ్య చెప్పింది, దివ్యకి 2 ఇద్దరిని చేయాల్సి ఉంది. సాయిది అంత మెయిన్ గా కాదు, తనదేమో ఆయిషాది తను చెప్పింది సేమ్ అదే చెప్పింది. మరి అక్కడ ఎందుకు ఇచ్చాడు? ఆ సాయి చేయమనే కదా ఇచ్చింది, అమ్మాయి చేస్తానని చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు చేయాలి? ఇదంతా కూడా ఏంటంటే ఇంతమంది నామినేట్ చేయాలని ఉంది, ఇక మిగిలింది ఎవరు అని చూసుకుంటారు. కానీ నువ్వు వెళ్ళి రామ్నే నామినేట్ చేయమని చెప్పి ఇమ్మాన్యువల్ మైండ్ గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇవాళ తనుజాని చేస్తాను అని చెప్పి కళ్యాణ్ తీసుకుంటాడు టికెట్.
కానీ కళ్యాణ్ ఏం చేస్తాడంటే చిట్ట చివరిలో హ్యాండ్ ఇచ్చేసేసి సంజనాని చేస్తాడు. సంజన షాకు, ఇటు పక్క ఇమ్మాన్యుయల్ షాకు. అక్కడ ఏమంటాడంటే నాకు మీ ఆట కనపడతలేదు, గత వారం జర మీరు లేరు, అసలు వాస్తవం ఇది. అది లేరు అని అంతవరకు వాస్తవమే. కానీ ఎక్కడ వచ్చిందంటే మీరు ఫస్ట్ 3 వారాలు జెన్యూన్, ఈ వారం నుంచి జెన్యూన్ కాదు అన్నాడు. ఎలా అలా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ఆ మాటే డిఫరెంట్ గా ఉంది. 3 వారాలు చూసినంత మీరు మామూలు కాదు, ప్యూర్ హార్ట్, ప్యూర్ జెన్యూన్. కానీ నాకు ఈ వారం అసలు అనుకోవట్లేదు మీరు జెన్యూన్ కాదు అన్నాడు. అదెలా సాధ్యం? ఏమైనా వెరైటీగా చేస్తే అంటే జెన్యూన్ కాదు అంటే ఈ 1 వీక్ తర్వాత సంజన గారు ఏం చేశారంటే కొంత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు కొంత వాళ్ళతో వెళ్తాం, వాళ్ళతో మాట్లాడటం, కొంత ఎక్కడో నిజం వాస్తవం చెప్పాలంటే నిన్న ఐపరాది చెప్పింది కావచ్చు, మనం కూడా చెప్పాలి, ఆమె తన సెల్ఫ్ను కోల్పోతున్నారు చిన్నగా, కన్ఫామ్గా. ఆమె అలాగే వెళ్ళి ఒకరి దగ్గరికి వెళ్ళేసి వేరే వాళ్ళ గురించి చెప్పే మన మెంటాలిటీ కాదు. ఆమె జనరల్గా సోలో ప్లేయర్, సోలోగా ఆడిద్ది, రచ్చ చేస్తుంది. ఆమె అలానే ఉండాలి యాక్చువల్లీ. అదే చెప్పాడు, అది ఓకే. కానీ కళ్యాణం చేసిన దాంట్లో 2 పాజిటివ్స్ ఉన్నాయి, 2 నెగిటివ్స్ ఉన్నాయి. నెంబర్ 1, అసలు ఎందుకు తనుజని చెయ్యాలనుకొని టికెట్ తీసుకున్నాడు, ఇది నెంబర్ 1. ఎందుకని అంటాడంటే ఈ తలకాయ నొప్పి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి తనూజా కళ్యాణ్ అంటున్నాడు, దానికి చెక్ పెట్టాలి, నామినేట్ చేసి పారేద్దాం అనుకున్నాడు. పాయింట్స్ దొరకట్లా. అదే తనూజా గురించి కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పాడు ఒకప్పుడు, ఇది వచ్చిన డిస్కషన్లో, అమ్మాయి నా గురించి ఏం చేసింది అని. కానీ ఇక్కడ ఏం చేశాడు, తడబడ్డాడు. నా పాయింట్స్ అన్ని వేరే వాళ్ళు చెప్పేశారు. వేరే వాళ్ళు చెప్పారంటే ఎవరు చెప్పారు? రమ్య చెప్పింది. మరి రమ్య చెప్పిందంతా రైట్ అన్నట్టేగా. అక్కడ ఆ మాట చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అక్కడ జనకి ఇండైరెక్ట్ గా ఏమొచ్చిందంటే రమ్య చెప్పిన మాటలన్నీ వాస్తవమేగా. ఇప్పుడు ఒక ఆయుధం దొరికినట్టే ఆడియన్స్ కి. ఎవరైతే ఇప్పుడు తనూజాని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళే చాలా తీరు చెప్తారు, రమ్య చెప్పడం కాదయ్యా, కళ్యాణే ఒప్పుకున్నాడు, కళ్యాణే చెప్పేస్తున్నాడు, ఆ పాయింట్స్ అన్ని చెప్పేశారు అని అక్కడ డిఫెన్స్ లోకి వెళ్ళాడు. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఇమ్మాన్యుయేల్ అసలు తనూజాని చేయమని ఎందుకు చెప్పాడు? ఇమ్మాన్యుయేల్ ముందుగానే చెప్తాడంట. ఎవరు చెప్తాడంట? తనూజా నేను చేస్తాను వాళ్ళని కూడా, కాబట్టి నేను నీకు చెప్పాను. సో ఇమ్మాన్యుయేల్ ఎందుకు తొందరపడుతున్నాడు తనూజాని చేయమని? ఎందుకు పవన్ కళ్యాణ్ చేత చెప్పేసాడు? వాడు కూడా గొడవ వచ్చిన, నేను నమ్మక ద్రోహం చేశావు, ఇప్పుడు నువ్వు ఆయన గొడవ ఏంటంటే సంజనాని చేశావు, రేపు కర్మగా సంజన ఎలిమినేట్ అయితే ఎవరు రిగ్రెట్ ఫీల్ అయ్యేది? ఇమ్మాన్యుయేల్ రిగ్రెట్ అవుతాడు. అక్కడ టెన్షన్ పడ్డాడు, కంగారు పడ్డాడు, అందువల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అది బయటపడిపోయాడు. ఏమని పడ్డాడంటే నువ్వు తనుజాని చేస్తాను నీకు ఇచ్చాను కానీ నువ్వు ఎలా చేస్తావు? ఇంకో మాట అంటాడు అన్నమాట, తనుజా గురించి నేను చెప్పడమో కాదు, తనుజా గురించి ఎవరో చెప్పడం, నువ్వు చెబితే ఎలా ఉంటుంది, అది ఆడియన్స్కి వెళ్ళాలి అంటే. ఏం కోరుకుంటున్నాడు ఇమ్మాన్యుయేల్? తనుజా గురించి మంచి చెప్పమని కోరుకుంటున్నాడా, చెడు చెప్పమని కోరుకుంటున్నాడా? అంటే క్లియర్గా ఆడియన్స్కి నామినేషన్లో చెప్పమంటే నెగిటివేగా. అంటే క్లియర్గా తనుజా గురించి ఏదో ఒక నెగిటివ్ చెప్పమనే కోరుకుంటున్నాడుగా. అది కూడా నెగిటివ్ అని అనుకుంటున్నారు, నామినేషన్ పాయింటే కదా, నెగిటివ్ అని అనుకుంటున్నారు కదా. మేబీ ఆ అబ్బాయి ఇప్పుడు దాకా ఉన్న ఏదైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇది క్లారిఫై చేద్దాము, ఎందుకని నామినేట్ చేసి ఇది క్లారిఫై చేద్దాము అని చెప్పేసి అమ్మాయి అలా కాదు, అమ్మాయి అలా కాదు అని చెప్పి ఆ ఇంటెన్షన్ తో చెప్తున్నాడు. లేదు, క్లియర్ గా నువ్వు చెప్పాలి. కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు తనుజా గురించి, కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు తనుజా గురించి అనే వాక్యాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాడు ఇమ్మాన్యుయేల్? సో అది మంచిగా లేదు, ఏదో ఒక కంపల్సరీ తనలో ఉన్న ఒక నెగిటివిటీని బయట ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కొంత ఎక్కడో మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇమ్మాన్యుయేల్. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ నామినేషన్లోకి రావటం లేదు, ఆ విన్నర్ అయ్యే టాప్లో ఉన్నాడు. అక్కడ నుంచి ఎక్కడ కూడా చిన్న రిస్క్ కూడా తీసుకోకూడదు. తను ఏ చిన్న తప్పు చేసినా లాగడానికి శత్రువులు రెడీగా ఉన్నారు. కాబట్టి ఇమ్మాన్యుయేల్ కొన్ని సందర్భాలలో ఎక్కడో అతిగా అంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడేమో అనిపించేసింది అన్నమాట. ఇక్కడ ఎందుకు తొందరపడ్డాడంటే ఒకటే భయం వేసింది, అమ్మో ఇప్పుడు అమ్మ వెళ్ళిపోతే ఎట్లా, కర్మగాలి ఇప్పుడు అమ్మ ఇంట్లోకి వచ్చేసింది, మరి అమ్మ వెళ్ళిపోతే నాకు గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అనే కంగారులో తీశాడు. ఇక్కడ 2 విషయాలు అయితే బయటపడ్డాయి తనుజాకి. సో కళ్యాణ్ వేద్దాం అనుకున్నాడు, అనుకున్నాడు. సో 2 విషయాలు క్లారిటీ వచ్చినాయి అనమాట అక్కడ. సో సార్ తర్వాత సాయి కళ్యాణ్కి చేస్తాడు అనమాట, నువ్వు బ్యాక్ స్టాబింగ్ చేసిన వాళ్ళనే నామినేట్ చేయలేదు, నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు, వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేశారు, నిన్ను నమ్మక ద్రోహం చేశారు, నువ్వు ఎందుకు ఇచ్చేయలేదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు తన డిఫెన్స్ వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేశారో ఇంకేదో చేశారో వాళ్ళ స్ట్రాటజీయో అది నాకు తెలియదు, వాళ్ళు చేసేశారు, నాది కూడా తప్పు కదా, నేను వాళ్ళని నమ్మాను కదా, అది నాది కూడా తప్పే కదా, కాబట్టి నేను వాళ్ళని నామినేట్ చేయాలని
అనుకోలేదు, నేను నామినేట్ చేసి చెప్పాలని అనుకోలేదు అని చెప్పేసి ఒక మాట అంటాడు అనమాట. అలాగే ఎవరి నమ్మాలో నమ్మకూడదో అన్నది నా ఇష్టము, నేను ఎలా చేయాలని. అది నమ్మకూడదు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అన్న విషయం కూడా నాకు తెలిసింది దాని తర్వాత అని చెప్తాడు. మరి అబ్బాయి లేచినప్పుడు చెప్తాడు కదా నామినేషన్స్ లో నుంచి ఇదవ్వడానికి, అబ్బాయి కిరీటం ఏదైతే ఉందో ఎందుకు నామినేట్ చేసావు, నన్ను తీసేయమని చెప్పి ఇమ్యూనిటీ తీసేయమని చెప్పన్నావు అంటే ఒక పాయింట్ బాగా చెప్తాడు కళ్యాణ్ అక్కడ. నో డౌట్ అడ్వాంటేజ్ ఉండకూడదు మీకనే కోరుకుంటాను నేను, తప్పేముంది దానిలో, అదేం తప్పే అనిపించాలి నాకు. ఎందుకంటే నువ్వు బయట నుంచి వచ్చినోడికి మీకు అడ్వాంటేజ్ ఉంటే నేను ముందుకెళ్ళాలనుకునేవాడిని, నేను కోరుకుంటాను నీకు ఇమ్యూనిటీ ఉండకూడదనే కోరుకుంటాను. ఇద్దరం కలిసి ఆడదాం, ఎవరు వెళ్తే వాళ్ళు గెలుస్తారు. అక్కడ ఆ పాయింట్లో ఎలాంటి తప్పేం లేదు అనిపించింది. కానీ సాయి క్లియర్గా ఎలా నామినేట్ చేశాడంటే ఆ రోజు తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడారు వాళ్ళని చేద్దాం అనుకున్నాడు, చేశాడు, అంతే, చాలా క్లియర్. తర్వాత కళ్యాణ్ సంజనా గారు చేశారు సేమ్ అదే, జలస్ లేదు, జెన్యూన్ అని స్టార్టింగ్ లో చెప్పి తర్వాత జెన్యూన్ లేదు, గేమ్ లేదు అని చిల్ అవుతున్నారు. ఆ జెన్యూన్ అనే పదమే వాడటమే కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకు రెండోసారి. అంతే చిల్ అయితే జెన్యూన్ కాదా అంటే, జెన్యూన్ అంటే ఏంటి, ఆట ఆడితేనే జెన్యూనా అని అన్నది అక్కడ కొద్దిగా అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే ఏందా, వేసేటప్పుడు కూడా చాలా సేఫ్ గా వేసాడేమో అని. సంజనా గారికి దొరికాడు, సంజనా గారు ట్రిగ్గర్ అయ్యారు, మళ్ళీ సంజనా గారు మళ్ళీ సేమ్ తనుజ అనే సెలబ్రిటీ చుట్టూ తిరుగుతూ ఉన్నావు, ఇంకా తప్ప నువ్వు వాడిందేం లేదు అని. ఇక్కడ నాకు ఎందుకో తనుజని వదిలేసి నీకేం ఆడి చూడు. కానీ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ పాత వాళ్ళు కానీ ఈ సీజన్లోనే ఎక్కువ కనపడుతూ ఉంది. ఒక రిలేషన్స్ని చాలా నెగిటివ్గా ఒక మనిషి క్యారెక్టర్కి లింక్ చేసి మాట్లాడుతున్నారు. మేబీ అతను అలా ఉన్నాడా లేదా, అతని ఇంటెన్షన్ ఏంటి మనకి అలా కనపడుతుందా పక్కన పడేస్తే, వీఆర్ నాట్ హ్యావ్ దట్ రైట్ టు జడ్జ్ ఏ క్యారెక్టర్. ఆట చూడాలి అంతే తప్ప ఆటలో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని వాళ్ళ క్యారెక్టర్కి లింక్ పెట్టకూడదు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు లేరు అక్కడ, మిస్ పర్ఫెక్ట్ లో ఎవరు ఉండరు కూడా అక్కడ, మనుషులు అక్కడ. ఇంకోటి ఏంటంటే బయట నుంచి వచ్చేవాడు వాడు ఆల్రెడీగా చూసొచ్చాడు కాబట్టి అక్కడ లోపల వాళ్ళు చేసేవి చెయ్యకుండా ఉంటానని అంటే చెయ్యకుండా నేను చెయ్యట్లేదు నువ్వు చేస్తున్నావు అని చెప్పే సౌలభ్యం ఉంటుంది. అక్కడ నువ్వు చూసొచ్చావు కాబట్టి నీకు ఆ సౌలభ్యం ఉంది. అదే నువ్వు స్టార్టింగ్లో ఉన్నట్టు ఇంతకన్నా ఎక్కువ చేసేవాడు ఎవడు తెలుసు. కాబట్టి అది కొద్దిగా ఎంతో ఆ లాజిక్ నాకు అర్థం కాలేదన్నమాట, తప్పు అనిపించింది నాకు అట్లా. ఇంకో పాయింట్ ఈ అబ్బాయి కూడా అదే చేస్తున్నాడు, ఈ అబ్బాయి కూడా చిన్న మిస్టేక్ చేస్తున్నాడు. కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది, అర్థమైనట్టు అనిపిస్తుంది, మళ్ళీ ట్రాక్ తప్పుతున్నాడు. తెలుగు బాగానే మాట్లాడుతూ అనిపిస్తుంది, తరబడుతున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు చాలా. తర్వాత సంజన దివ్యాన్ని చేస్తారు అనమాట. ఇక్కడ సంజన దివ్యాన్ని చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ప్యూర్ లాజిక్ గా రావాలన్న ఆలోచనే, ఒక ఆలోచన ప్రకారమే ఒక ప్లాన్ ప్రకారమే అమ్మాయిని తీసుకొచ్చారేమో అని అనిపించింది నాకు. నీ వల్లే వెళ్ళిపోయారు భరణి, నువ్వు పాయింట్ శ్రీజా 2.0 అన్నప్పుడు నా పేరు దివ్య గుర్తుపెట్టుకోండి అంటే నీ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటే మీ క్యాపబిలిటీ అంతే, మాటకి మాట సమాధానం ఇచ్చారు. కానీ అమ్మాయి ఒక మాట అడిగింది అంటే, నేను మీలా కాదు, ఒకవేళ నా ఎలిమినేషన్ అయినా కూడా తలెత్తుకొని వెళ్తానంటే ఈమె ఏం చేశారని తలదించుకొని వెళ్ళడానికి ఈమె కూడా బాగానే ఆడారు కదా, ఈమె కూడా తలెత్తుకునే వెళ్తారు. ఎలిమినేట్ అయిపోతే నువ్వే తలెత్తుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ మాట నాకు కరెక్ట్ గా అనిపించలే. ఆ వర్డ్ ఎందుకు వాడాలి అక్కడ? ఆమె తప్పు చేస్తే మీలా కాదు తల తుంచుకొని నేను ఎలిమినేట్ అయిపోయి వెళ్ళడానికి అని చెప్పేసి లేదు కదా. అక్కడ గిల్ట్ గా ఫీల్ అయింది నువ్వు, నీ వల్లే వెళ్ళిపోయారు, నువ్వు వచ్చిన తర్వాత ఆట పడిపోయింది, నువ్వు గిల్ట్ గా ఫీల్ అవ్వాలి కానీ ఆమె ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే దివ్య వచ్చిన తర్వాత ఇన్ని జరిగినాయి, అది మాత్రం వాస్తవం. అలానే ఆ మాటని అన్నప్పుడు ఒక మాట అంటది, మీరు నామినేట్ చేశారు, మీ వల్ల నామినేట్ ఎలిమినేట్ అయ్యారు, మీది కూడా తప్పని చెప్పి ఓకే. కానీ ఎక్కువగా జరిగిన పరిణామాలన్నీ కన్ఫర్మ్గా అమ్మాయి వచ్చిన తర్వాత. కానీ అమ్మాయి ఉన్న బాండింగ్ రియల్ ఆఫ్ ఫేక్ అంటే అంత ఎమోషన్ ఉంది. కానీ దివ్య చేస్తున్న తప్పు ఏందయ్యా అంటే, ఇక్కడ ఇందాక సంజన కళ్యాణ్ విషయంలో తనూజాను కళ్యాణ్ విషయంలో అక్కడ తను ఎలా అయితే డిఫెండ్ చేసుకోవాలి అంటే కరెక్ట్ విషయాన్ని కన్వే చేయలేకపోయింది, అక్కడ కన్వే చేయకుండా వేరే ట్రాక్లోకి వెళ్ళింది. అలానే ఇక్కడ కూడా దివ్య కరెక్ట్ గా కన్విన్స్ చేయలేకపోతుంది, టాపిక్ చెప్పలేకపోతుంది. ఎందుకంటే నేను అలా కాదు, నేను ఎప్పుడు అనుకోలేదు, నేను అలా చేశాను, మీరు అనుకుంటున్నారు అట్లా అన్న విషయాన్ని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అక్కడ కూడా ఎలా అయితే నువ్వు ఆడియన్స్ దగ్గర కానీ నాకు సార్ దగ్గర ఎంత బాగా క్లారిటీ ఇచ్చావో తనూజ, ఇక్కడ కూడా కరెక్ట్ గా గనక రమ్య కూడా కరెక్ట్ గా గనక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టయితే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండేది. కానీ ఏంటంటే అమ్మాయి ట్రాప్, అమ్మాయి అరుస్తుంది, హావభావాలు రత్తి కట్టేస్తుంది డైలాగులతో, కాబట్టి నువ్వు కూడా అదే మూడ్లోకి వెళ్ళిపోయారన్నమాట. చూద్దాం, ఏదేమైనా చూసి వెళ్ళిన వాడు నువ్వు ఇది చేస్తున్నావు అని అది కాదని హక్కు లేదు.
ఎందుకంటే నీకు తెలుసు అలా చేస్తే బయట నెగిటివ్ అవుతుంది కాబట్టి నువ్వు చెయ్యట్లేదు అంతే. అంతే తప్ప నేను అందుకు రాలేదని హక్కు లేదు. నువ్వు స్టార్టింగ్ లో ఉన్నట్టయితే అంతకన్నా ఎక్కువ అనేవాడు ఉండేవాడు. సో అది ఆయిషాని సేవ్ చేస్తారు ఎవరు, గౌరవ్. ఇద్దరికి పిల్స్ వస్తాయి. ఒకటేమో సుమన్ గారిని ఏమో తన నామినేషన్స్ లో నుంచి లేకుండా సేఫ్ అయినట్టు, ఇంకో గౌరవ్కి ఏమో వేరే వాళ్ళని సేవ్ చేసినట్టు తనని ఎవరైనా నామినేట్ చేయొచ్చు. అంటే ఇద్దరు క్యాప్టెన్స్ కాబట్టి ఒకళ్ళకే ఆ పవర్ రావాలి కాబట్టి. ఆయిషా ఫ్రెండ్ ఫస్ట్ నుంచి కూడా ఆయిషా మీద ఒక పాజిటివ్ కన్సర్న్ గౌరవ్ ఉంది కాబట్టి బంధమే. మళ్ళీ అందరూ అనుకున్నారు గౌరవ్ కి అవకాశం ఇస్తే కంపల్సరీగా ఆయిషా బయటకు వస్తుందని అనుకున్నారు. అక్కడ బంధాల కోసం రాలేదు అన్న ఆయేషా మరి అదే బంధంతో సేవ్ అయింది మరి అయ్యారు కదా, అదే జరిగింది కదా. మనుషులమండి, మనం మనుషుల మధ్య బతకాలి. మనిషికి బంధాలు ఉంటాయండి. అండి అన్న ఏదైనా బంధమే అది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఇలా నామినేషన్ జరిగిందనమాట. వీళ్ళ తర్వాత ఏం మాట్లాడుకున్నారో కొన్ని చూడాలి. ఇంకా మేమైతే చూడలేదు. ఉండే కనుక పాయింట్స్ కంపల్సరీగా నైట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.